హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అమర్. మీరు చూస్తున్నారు అమర్ లోకల్ బైక్ రైడర్ ఛానల్. చాలా రోజుల తర్వాత మీరు ఇందాకే చూసారు కదా టైటిల్, అక్కడికే వెళ్ళామన్నమాట. నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం, గుంటకల్ మండలం, కసాపురం గ్రామం అన్నమాట, అనంతపూర్ డిస్టిక్. ఇక్కడ వెళ్ళడానికి మెయిన్ కారణం వచ్చేసి చాలా రోజులైంది మేము ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి నిజ రూపంలో ఉంటాడని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు కాబట్టి చాలా రోజులైంది కదా, ఒక 10 years అయింది నేను వెళ్ళి. అప్పటి నుంచి మళ్ళీ వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. కానీ నిన్న అన్ని పనులు వేసి పక్కన పెట్టేసి వెళ్ళాలని చెప్పి డిసైడ్ అనుకున్నాను. మార్నింగ్ 5 వెళ్దామని చెప్పి అనుకున్నాను, కానీ లేట్ అవ్వడం వల్ల 7కి బయలుదేరాను. మా ఊరి దగ్గర నుంచి కేవలం 80 kilometers అనమాట. అనంతపూర్ దగ్గర నుంచి దాదాపు ఒక 70 ఉంటుంది. కర్నూలు నుంచి ఒక 130-140 ఉంటుంది. నేనైతే ఎక్కువ బైక్లలోనే వెళ్తాను. బస్సెస్ అంత అవైలబిలిటీలో ఉండవు కాబట్టి నేను ఎక్కువ నా బైక్ మీదనే వెళ్తాను కాబట్టి నాకు ఎగ్జాక్ట్గా కిలోమీటర్స్ తెలుస్తుంది అనమాట. అందుకని నేను మా ఊరు నుంచి ఎగ్జాక్ట్గా చెప్పేస్తాను. 81 kilometers ఏమో వస్తుంది. ఈ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉందన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ మెయిన్ వచ్చేసి అమావాస్య కానీ శనివారం కానీ చాలామంది ఉంటారనమాట. మేము వెళ్ళింది సండే కాబట్టి క్రౌడ్ అయితే బాగానే ఉంది. మేము రిటర్న్ వచ్చే టైంలో చాలామంది వస్తూ ఉన్నారు. ఇంకా మెయిన్ లోపల టెంపుల్ అనమాట. లోపల టెంపుల్లో తిరిగిన వీడియోస్ అయితే తీయట్లేదు. నేను అక్కడక్కడ కొంచెం తీస్తూ ఉంటేనే మీరు తీయొద్దండి లోపల అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తూ ఉన్నారు. సరే అని చెప్పేసి నేను కొంచెమే తీసాను. ఇది వచ్చేసి టికెట్లు తీసుకోవడానికి అనమాట. టికెట్లు తీసుకునే కౌంటరు. మేము నార్మల్ దర్శనానికి అయితే 10 rupees తీసేసుకుంటారు. మిగతా ఆకు పూజకి అయితే 150 తీసుకుంటారు. ఇక్కడ మెయిన్ వచ్చేసి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అంతరాలు కావాలన్నా కూడా ఇస్తున్నారు. ఒక అంతరం వచ్చేసి 50 rupees. చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇక్కడ మీరు రెడ్ కలర్లో ఒకటి కనిపిస్తుంది కదా, అక్కడ ఆంజనేయ స్వామి మరి పాదుకలు ఉంటాయన్నమాట. వేసుకుని ఆంజనేయ స్వామి గ్రామం మొత్తం తిరుగుతారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఆ పాదుకలు కూడా అరిగిపోతాయి అని చెప్పేసి అరిగిపోయడంలో కొత్తవి చేపిస్తూనే ఉంటారు. ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం ప్రసాదం కౌంటర్ అన్నీ దగ్గరే ఉంటాయన్నమాట. ఏం పెద్ద దూరం కూడా లేవు. ఇక్కడ వచ్చేసి ప్రసాదాలు కౌంటర్ అనమాట. ఈజీ వచ్చే ప్రసాదం వచ్చేసి పులిహోర వచ్చేసి 15 rupees, లడ్డు వచ్చేసి 15 rupees, అర్చన లడ్డు వచ్చేసి 75 rupees ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి వచ్చేసి పిల్లలకు కావాల్సిన ఆట వస్తువులు అన్నీ తీసుకోవచ్చు. రూమ్స్ కూడా చాలానే దేవస్థానం వాళ్ళవే అవైలబిలిటీగా ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి లోకల్ వాళ్ళు కూడా హౌసెస్ రెంట్కి ఇస్తూ ఉన్నారు. వాళ్ళు కట్టించినట్టువి. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. లాంగ్ జర్నీ నుంచి వచ్చే వాళ్ళకి తగిన ఇబ్బంది పడకుండా దర్శనం చేసుకుని హ్యాపీగా తగిన వెళ్ళిపోవచ్చు. గుడి ప్రాంగణం కూడా చాలా నీట్గా ఉంది. ఎక్కడ డస్ట్ కానీ ఏం లేకుండా గుడి వాళ్ళ తగిన చాలా మెయింటైన్ చేస్తున్నారు. దయచేసి మా ఛానల్ని తగిన అంతా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. మొత్తం వీడియో చూసిన తర్వాత తగిన మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేకుంటే లేదు. ఇది వచ్చేసి మెయిన్ గోపురం అనమాట. ఫుల్ వ్యూ సైడ్ నుంచి తీసేది. ఇవి మొత్తం 4 ద్వారాలు ఉన్నాయన్నమాట. బయటికి రావడానికి కానీ లోపలికి వెళ్ళడానికి కానీ 3 వాడుతూ ఉన్నారు. బ్యాక్ సైడ్ అయితే ద్వారం అయితే క్లోజ్ చేసేసారు. మెయిన్ టెంపుల్ ముఖ ద్వారం అనమాట. ఇంకొక ద్వారం నుంచి అయితే మనం బయటకు వచ్చేస్తాం సైడ్ వ్యూలో నుంచి. దగ్గర మీకు చూపించాను కదా, ఇక్కడ మొత్తం చూపిస్తున్నాను కదా. మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం టెంపుల్దే అనమాట. మొత్తం సాటర్డే కానీ అమావాస్య అప్పుడు కానీ మొత్తం ఫుల్ నిండిపోతారు అనమాట. ఈ వ్యూలో అయితే ఇది మొత్తం ఖాళీ కూడా ఉండదు. ఇక్కడ వచ్చేసి పడుకుంటారు అనమాట జనాలు. నైట్ పడుకొని పొద్దున మార్నింగ్ స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళుకుంటారు. ఇక్కడ హైలైట్ వచ్చేసి ఈ స్వామివారి విగ్రహమే. ఎవరు వెళ్ళినా కూడా ఈ స్వామివారి విగ్రహం దగ్గర కంపల్సరీ ఫొటోస్ దిగిన రావాలి, లేకుంటే కానీ ఎవరు ఒప్పుకోరు అనమాట. ఇక్కడ నా భార్య వచ్చేసి లడ్డు తీసుకుంటా ఉంది, నా కూతురు ప్రసాదం తింటా ఉంది. చూడండి, మేమైతే క్యారేజ్ కట్టుకుని వెళ్ళామన్నమాట. మాకు బయట ఫుడ్ పెద్దగా పడదు కాబట్టి పొద్దున్నే క్యారేజ్ చేసేసుకొని వెళ్ళాము. అక్కడ కొంచెం ముందరకు వస్తున్నా పైన విశాలాక్షి అమ్మవారి టెంపుల్ ఉంది. అక్కడ కూర్చొని వాటర్ అంతా పెట్టిన భోజనం చేసేసుకొని వచ్చేసాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.